హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనకి ఈరోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది. అదేంటో మనం నేర్చుకుందాం. మనకి ఈ పిఐబిలో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎవరైనా తెలియకుంటే ఈ పిఐబిని డెఫినెట్ గా ఫాలో అవ్వండి. మనకు కరెంట్ అఫైర్స్ నుంచి మాక్సిమం క్వశ్చన్స్ ఇందులో నుండి రావడం జరుగుతుంది. సో తెలుగు మీడియం వాళ్ళకైతే ఇది కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఇది మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో మీకు కావాలనుకుంటే నేను ఈ పిఐబిని తెలుగులో అందించడానికి ట్రై చేస్తాను. సో మీకు నచ్చితే, ఒకవేళ మీకు తెలుగులో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో మనం ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఏం అప్డేట్ వచ్చిందో నేర్చుకుందాం. మనకి ఇది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి నంబర్ నుండి కూడా ఎన్నో విడత అని కూడా మనకు మొన్న టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆర్ఎల్స్ గ్రూప్ 3 లో రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్కీమ్స్ మనకి. సో మనకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి 19వ విడత, ఎన్నో విడత అండి? 19వ విడతను ఈ 24వ తేదీన విడుదల చేయనున్నారు. అది మనకు పిఐబిలో రావడం జరిగింది. అయితే ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎప్పుడు ప్రారంభమైందో మనకు గుర్తుండాలి. ఎప్పుడు ప్రారంభమైందండి? 2019 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించడం జరిగింది. ఇది ఏంటండి? రైతులకి పెట్టుబడి సహాయం. ఎంత అండి? రైతులకి పెట్టుబడి సహాయంగా ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలను ఎన్ని విడతల్లో అండి? 3 విడతల్లో అందిస్తారు. అంటే ఒక్కొక్క విడతలో 2,000 చొప్పున మొత్తం 6,000 రూపాయలను ప్రతి రైతుకు పెట్టుబడి సహాయంగా అందించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఎన్నో విడత అండి? 19వ విడత. వెరీ వెరీ ఇంపార్టెంట్. నంబర్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి మన నంబర్ నుండి కూడా క్వశ్చన్ అడిగారు, ఎన్నో విడత అని. 19వ విడత పిఎం కిసాన్. ఓకే అండి. ఈ పిఎం కిసాన్ ప్రారంభించినప్పటి నుండి, ఇది 19వ విడత కదా, మొత్తం 18 విడతల్లో ఇప్పటి వరకు దాదాపు 3.46 లక్షల కోట్లు, ఎంత అండి? 3.46 lakh crores ని 11 కోట్లకు పైగా రైతులకు అందించడం జరిగింది. ఇది 19వ విడత. ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరున్నారండి? శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. అదేవిధంగా మనకు ఈరోజు న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చింది. ఈ పథకం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన అన్ని అంశాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.